కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం భారతదేశంలో అనేక మంది మేధావులు, నిపుణులు ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరు గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. వాటి పారదర్శకత గురించి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో అలాగే అనేక రాష్ట్రాల్లో ఇటీవల దీని మీద చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా బ్యాలెట్ పేపర్ ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మన దేశంలో కూడా చాలా సంవత్సరాలు బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు జరిగాయి. 1982లో కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పరూర్ అనే ఒక నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని ఉపయోగించారు. 2000 సంవత్సరం నాటికి వీటిని విస్తృతంగా వాడటం ప్రారంభించారు. 1999లో గోవా ఎన్నికల్లో పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లే వాడారు. 2014 ఎన్నికల నాటికి మొత్తం దేశంలో అన్ని శాసనసభల్లో, లోక్సభ ఎన్నికల్లో కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు వాడటం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా, అంటే లోక్సభకి, శాసనసభలకి జరిగే ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల ద్వారానే జరుగుతూ ఉంది. కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు సంబంధించి ఇప్పుడు ఈ చర్చ జరగడానికి కారణం ఏమిటి? ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తుందా? ముఖ్యంగా వీవీప్యాట్ స్లిప్పులు, ఇప్పుడు మొన్న ఒక నిపుణుడు ఆయన చెప్పాడు, వీవీప్యాట్ స్లిప్పులు మనం ఓటేసిన తర్వాత 7 సెకండ్ల పాటు కనపడుతుంది. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో ఉన్న ఓట్లకి వీవీప్యాట్ స్లిప్పులకు కూడా లింక్ కావాలి, అంటే సమతౌల్యత ఉండాలి. కానీ వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కేయటం లేదు, వాటిని కూడా లెక్కేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నప్పుడు అనేక మంది మేధావులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల యొక్క పనితీరు మీద, వీటి గురించి పారదర్శకంగా ఇది సక్రమంగా జరుగుతుంది అని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్ని ఎన్నికల నిర్వహణ కోసం సృష్టించింది. వాస్తవంగా ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికలే. 5 ఏళ్లకు ఒకసారి లోక్సభకి, 5 ఏళ్లకు ఒకసారి శాసనసభకి జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు కలిగి ఉంటారు. తమకు నచ్చిన పార్టీని గెలిపించే హక్కు కలిగి ఉంటారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది ప్రజల యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రజల యొక్క తీర్పు వక్రీకరించే విధంగా ఉంటే అది ప్రజాస్వామ్యం కాదు. అందుకని ఇవాళ ప్రధానంగా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇలా అనేక డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నప్పుడు, అనేక సందేహాలు ఎక్స్ప్రెస్ అవుతున్నప్పుడు వాటిని తీర్చవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు లేదా? అనేక మంది మేధావులు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే, బ్యాలెట్ పేపర్కి వెళ్దాం. చాలా జర్మనీ లాంటి దేశాలు, ఈవెన్ అమెరికాలో కూడా ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లు వాడుతున్నటువంటి పరిస్థితి. బ్యాలెట్ పేపర్ కంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వల్ల కొన్ని సౌలభ్యాలు ఉంటే ఉండవచ్చు, కానీ అసలు మొత్తం పరిస్థితే పారదర్శకంగా లేనప్పుడు ఆ సౌలభ్యాల కంటే పారదర్శకత ముఖ్యం కదా మనకి. అందుకని ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. దాని పారదర్శకత నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యంత్రాలను తయారు చేసేటటువంటి మన దేశంలోని ECIL హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది. అలాగే బెంగళూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్, వీళ్ళే తయారు చేస్తారు. ఆ కంపెనీ ప్రతినిధుల చేత అటు పనిచేసే తీరేమిటి, పద్ధతి ఏమిటి మొత్తం నిరూపించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. కనుక ఎన్నికల కమిషన్ ఈ చొరవ తీసుకోవాలి, సందేహాలను నివృత్తి చేయాలి. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు పారదర్శకంగా పనిచేస్తున్నాయి అనేది నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.